జై శ్రీమద్ రమానంద నమః పార్వతీ రామేంద్ర గారి నాయకత్వం. జరగండి కొంచెం ఇంకా నుంచి ఎక్కువ మంది. అడిషనల్ ఫండ్స్ కింద 6,70,00,000 రూపాయలతో ఇక్కడ అభినేనిగుంటిపాలెం నుంచి మనకు ఇక్కడ రాయపాడు నుంచి వంగిపురం నుంచి వల్లూరు, అదేవిధంగా వట్టిచెరుకూరు నుంచి పాండ్రపాడు మొత్తము 16.7 కిలోమీటర్లు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీనికి MDR ప్లస్ కింద నిధులు మంజూరు చేయించడం జరిగింది. దీనికి నాతో పాటు ఎంపీ గారు కూడా దీనికి కృషి చేశారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రైతాంగంతో కూడుకున్నటువంటి పత్తిపాడు నియోజకవర్గానికి ఈ ప్రతిపాదనలు వెళ్ళిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పాంటేనియస్గా పాజిటివ్గా పత్తిపాడుకు రైతులతో కూడినటువంటి నియోజకవర్గం కాబట్టి వారికి మనకు బడ్జెట్ ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా దీనికి మంజూరు చేయండి అని చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు మంజూరైంది. ఇది 1 సంవత్సరం కాలంలో దీన్ని పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదే రకంగా తొందరలోనే మనకు అనంతవరపాడు రింగ్ రోడ్డుకి అనుబంధంగా ఉండేటటువంటి ఇంకొక రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒక 5 కోట్ల రూపాయలతో అది CRDA నిధుల నుంచి మంజూరు చేయించాం. సో ఎక్కడ నిధులున్నా నియోజకవర్గానికి నిధులు తెప్పించి దానికి సంబంధించినటువంటి రోడ్లు కూడా వేయించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా కొండ్రపాడు రోడ్డుకు సంబంధించి EOT మేము ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పటికి కూడా ఆయన కాంట్రాక్టర్ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. సో ఆయన నాకు 30% నష్టం జరుగుతుంది అనేసి అన్నాడు. లోకల్ కాంట్రాక్టర్లతో మాట్లాడుతున్నాం, ఏదైనా మీరు కొద్దిగా ముందుకు వస్తే ఆ రోడ్డు కంప్లీట్ చేద్దామని. వాళ్ళు కూడా చాలా నష్టం వస్తుంది సార్ మాకు 30% అంటే ఇప్పుడు మళ్ళీ నేను కృష్ణబాబు గారితోనూ మంత్రి గారితోనూ సీఎం గారితోనూ మాట్లాడి మళ్ళీ దానికి కొత్తగా ప్రతిపాదనలు ఇవ్వాలి. మళ్ళీ ఒక 5-6 నెలలు టైం పడుతుంది. సో ఈ రకంగా రోడ్లు నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ పత్తిపాడుకు సంబంధించి ఇంకా మనకు ఇక్కడ రావాల్సినటువంటిది ఏంటంటే ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు ఒకటి ప్రతిపాదన ఉంది. పత్తిపాడు సెంటర్లో సెంట్రల్ లైటింగ్ ఉంది. అదేవిధంగా నందిపాడు కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టాం. అది కూడా తొందరలో దీనికి ఒక 8 కోట్లు, దానికి ఒక 6 కోట్లు, 14 కోట్లు కూడా తొందరలో మంజూరు అవుతాయి. అది కూడా తొందరలోనే శంకుస్థాపన చేయడం అనేటువంటిది జరుగుతుంది.